మరొకసారి శుక్రవారం బైబిల్ తరగతికి చేరువచ్చిన పరిశుద్ధులందరికీ నా హృదయపూర్వక వందనాలు. శుక్రవారం బైబిల్ తరగతిలో మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని మనం కంప్లీట్ చేసాం. ఈ సమయం ముందు రెండో అధ్యాయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చూడండి, న్యాయాధిపతులు రెండవ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను. అందరూ మీ ఎదురున్న బైబిల్ ఓపెన్ చేసి వాక్యాన్ని పరిశీలించవలసిందిగా మనవి చేస్తున్నాను. యెహోవా దూత గిల్గాల్ నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఇలాగు సెలవిచ్చెను. యెహోవా దూత ఇశ్రాయేలీలతో ఏమని సెలవిచ్చెనో ఒకసారి చూద్దాం. నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణం చేసిన దేశమునకు మిమ్మును చేర్చి నీతో చేసిన నిబంధన నేనెన్నడూను మీరను. దేవుడు ఎప్పుడు కూడా నిబంధన చేసి మీరతాడంటే అది జరిగే పని కానే కాదు. అబద్ధం ఆడటానికి ఆయన నరమాత్రుడు కాడు, ఆయన సత్యవంతుడు. ఆయన ఏదైనా చెబితే చేస్తాడంతే. నిబంధన చేస్తే అస్సలు నిబంధన మీరటం అనేది దేవుని విషయంలో జరగదు. ఆయనకు అటువంటి లక్షణము లేదు. మాట ఇచ్చి తప్పటం అనేది ఉండదు. కాబట్టి నిబంధన చేసుకున్నాడు. దేవుడు ప్రజలతో నిబంధన చేసినప్పుడు నిబంధనలో నిలిచి ఉంటాడు. అలాగే అబ్రహాంతో చేసిన నిబంధనలో దేవుడు నిలిచి ఉన్నాడు. కనానుకి అబ్రహాం సంతానాన్ని నడిపించాడు. కానీ ఏం జరిగిందో యెహోవా తన దూతను పంపించి మరి ఏం మాట్లాడుతున్నాడు అన్నది మనం చూద్దాం. నీతో చేసిన నిబంధన నేను ఎన్నడూను మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసి కొనకూడదు. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు. ఈ విషయం దేవుడు ముందే చెప్పాడా లేదా ఇశ్రాయేలీలకి? ఇశ్రాయేలీలకి అందరికీ తెలుసు. కనాన్లో ఉన్నటువంటి జనులతో మీరు ఎటువంటి నిబంధన చేసుకొనకూడదు. మీరు మీ బిడ్డలను పెండ్లికి ఇవ్వకూడదు. వారితో నిబంధన అనేది చేయకూడదు. ఎందుకంటే వారు మిమ్మల్ని మారుస్తారు తప్ప మీరు వారిని మార్చడం అనేది జరిగే పని కాదు. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. కానీ దేవుని బిడ్డలు విలువైన వారు దేవునికి. కాబట్టి చిన్న డ్యామేజ్ కూడా జరగకూడదని దేవుడు ఏం చేశాడంటే వారితో అసలు మీరు వియ్యం అందొద్దు, వారితో ఎటువంటి నిబంధన చేసుకోనకూడదని దేవుడు ముందే తెలియజేశాడు ప్రవక్తల ద్వారా. అది ఒకసారి యెహోవా దూత గుర్తు చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వారి బలిపీఠములను విరగ్గొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. నా మాటను వినలేదు మీరు. ఎప్పుడు జరిగి ఉంటుంది ఇదంతా? యెహోషువ ఉన్నప్పుడా, యెహోషువ లేనప్పుడా? అది ముందు ముందు మనం చూడబోతున్నాం. వీరు దేవుడు వారిని వెళ్ళి వారి యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోండి, ఆ ప్రాంతాన్ని స్వతంత్రించుకోండి, అక్కడ వారు బలులు అర్పించేటువంటి బలిపీఠాలను ఏం చేయాలి? తీసేసేయండి అక్కడి నుంచి. వాటిని అక్కడ ఉంచకుండా నిర్మూలన చేయండి అని చెబితేనంటే వీరు చేయలేదంట. ఇది ఎప్పుడు జరిగిందో మరి. దేవుడు చెప్పింది చేయకుండా ఉన్నారు ఇశ్రాయేలీలు. అంటే నిబంధనను మీరుతున్నారా లేదా? మీరేరు. దేవుడు ముందే చెప్పాడు, మీరు స్వతంత్రించుకొని పోవు దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు వారితో వియ్యం పొందకూడదు. అలాగే వారి యొక్క బలిపీఠములను, వారి యొక్క బళ్ళు అర్పించేటువంటి ఆ యొక్క ప్రాంతాలను ఏం చేయాలి? నాశనం చేసేసేయాలి. సరే అన్నారు అంతకుముందు. కానీ ఇప్పుడేం చేశారు? దేవుడు చెప్పిన మాటలను వ్యతిరేకించారు, నిబంధనను మీరారు. మనుషులు కదా, నిబంధనను మీరుతారు. దేవుడు ఎప్పుడు నిబంధనను మీరరు. కాబట్టి ఏం చేశారు చూడండి, బలిపీఠములను విరగొట్టవాలని ఆజ్ఞచితిని కానీ మీరు నా మాటను వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది? మీరు చేసిన పని ఏంటో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని మాటను మీరు వ్యతిరేకించారు. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని పక్షంగా దేవుని దూత మాట్లాడటం జరుగుతుంది. కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. మీరు ఎప్పుడైతే నిబంధనను మేరతారో మిమ్మల్ని చూసి పారిపోయినటువంటి యోధులు సైతము, మిమ్మల్ని చూసి పారిపోయినటువంటి శూరులు సైతము ఇక్కడి నుంచి మిమ్మల్ని చూసి ఇక పారిపోరు. మీరు వారిని తరమరు. వెళ్ళగొట్టడం మీ వల్ల కాదు. ఎందుకంటే దేవుడు వెళ్ళగొట్టని ఎడల ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టగలరా? అది జరగదు. కావున వారు మీ ప్రక్కలకు షోళములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నుందురని చెప్పుచున్నాను. మరి వారితో నిబంధన చేసుకుంటున్నారు.
అలాగే వారి యొక్క బలిపీఠాలను విడిచిపెట్టారు. నేను చెప్పిన మాట వినలేదు కాబట్టి వారిని మీతో పాటే ఉంచుతాను. అక్కడ పూర్తిగా వారిని నిర్మూలన చేయకుండా, వారిని వెళ్ళగొట్టకుండా మీ మధ్య నివాసం చేసేలాగా వారిని నేను ఉంచుతాను, శూలముగా ఉంచుతాను. మీరు అంటారు చూడండి, మీరేంటి ఇలా తయారయ్యారు, నా పక్కలో బల్యంలాగా అంటారే. అలాగే ఇశ్రాయేలుకి శూలంలాగా ఎవరు నుంచాడంట? వారి దేవతలు మీకు ఉరిగాను నుందురని చెప్పుచున్నాను. యెహోవా దూత ఇశ్రాయేలీలందరితో ఈ మాటలు చెప్పగా జనులు ఎలుగెత్తి ఏడ్చిరి. శత్రువులు పారిపోకుండా వీరిపై దాడి చేస్తారు, మీ మధ్యనే ఉంటారు. వారు మీకు శూలములుగా ఉంటారంటే వీరికి నిద్ర పట్టనిస్తారా? శూలములుగా ఉంటే వీరికి మనశ్శాంతి ఉంటుందా? ఉండదు కదా, ప్రశాంతత ఉండదు కదా. వీరికి అర్థమైపోయింది. యెహోవా దూత చెప్పడంతో జనులందరూ కలిసి ఏం చేశారు? ఎలుగెత్తి ఏడ్చిరి. కాగా ఆ చోటికి బోకీమను పేరు పెట్టబడెను, అంటే ఏడుపు అని. బోకీమన్ అంటే అర్థం ఏంటి? ఏడుపు. అక్కడ ఏడ్చినటువంటి ఆ ప్రాంతానికి పేరేంటంటే బోకీమని పేరు పెట్టబడిందంట. కాబట్టి యెహోవా దూత చెప్పినప్పుడు వీరందరూ ఏడ్చారు కాబట్టి ఆ యొక్క సందర్భము, ఆ సన్నివేశం గుర్తురావడానికి ఆ ప్రాంతానికి ఏమని పేరు పెట్టారంటే బోకీమ్ అనే పేరు పెట్టారంట. అక్కడ వారు యెహోవాకు బలి అర్పించిరి. అక్కడ దేవునికి బలి అర్పించారు. మేము చేసిన పనికి దేవుడు మాకు సహాయం చేయడంట, మా శత్రువులను వెళ్ళగొట్టడంట అని చెప్పి, పైగా వారు శూలములుగా మా మధ్యనే నివసిస్తారనేసరికి వారికి చాలా బాధేసి ఏడ్చారనమాట వీరు. చూడండి, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇదంతా ఎప్పుడు జరిగింది? యెహోషువ ఉన్నాడు. చూడండి, యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీలు దేశమును స్వాధీనపరుచుకున్నటకు తమ స్వాస్థ్యములకు పోయిరి. అది దేశాన్ని స్వాధీనపరచుకోవటానికి ఇశ్రాయేలు ఏం చేశారు? తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటను, యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నింటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. ఎప్పుడు జరిగింది? యెహోషువ మృతి పొందిన తర్వాత వీరు రాజ్యాన్ని జయించడానికి దేవుని ఆజ్ఞ ప్రకారం వెళ్ళారు, కానీ ఏం చేశారు? వారి యొక్క బలిపీఠాలను విడిచిపెట్టేశారు. వారితో వియ్య ముందు ఉంటారు, దేవుని యొక్క నిబంధనను మీరి ఉంటారు. కాబట్టి యెహోషువ బ్రతుకు దినములన్నింటినూ బాగానే జరిగింది. కానీ ఆ తర్వాత వీరు జయించడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంటారు? నిబంధనను మీరి ఉంటారు. చూడండి, యెహోషువ తర్వాత ఇంకా బతికిన వారే యెహోవా ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటను ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడునునైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గల వాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహులో జనులు అతన్ని పాతిపెట్టిరి. కాబట్టి జనులు వెళ్ళారు కానీ స్వంతరించుకోవటానికి దేవుని పని పూర్తిగా చేయలే. దేవుడు చెప్పిన పని వాక్యానికి కొద్దిగా కలిపినా ఉన్నది తీసివేసినా అది ఏమవుతుంది? సత్యమవుతుందా? అసత్యమవుతుందా? అసత్యమవుతుంది. కాబట్టి దేవుడు పరిశుద్ధుడు, 100కు 100% కోరుకుంటాడు లోబడటం అనేది. మనకు తెలిసిన లోబడటం కాదు, దేవుడు చెప్పినట్లు లోబడాలి ఎప్పుడైనా. కాబట్టి ఇశ్రాయేలీలు చేసినటువంటి తప్పు ఏంటంటే నిబంధనను మీరారు. ఆ విషయం యెహోషువకు కూడా తెలిసింది. యెహోషువ 110 సంవత్సరాల వయసు గల వాడే మృతి పొందాడు. చూడండి, అతని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న చెప్పాం కదా తిమ్నత్సెరహులో జనులు అతను పాతిపెట్టిరి. అది ఎఫ్రాయిమీల మన్యమందలి గాయషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ వరకు బాగానే ప్రజలు యెహోవానే సేవించారు. ఆ తర్వాత మిగతా ప్రాంతాలు జయించడానికి వెళ్ళినప్పుడు మాత్రం ఏం చేశారు? ఇంక వినల, దేవుని మాట పూర్తిగా వినల, తనకు నచ్చినట్లు ప్రవర్తించారు. అన్ని జనులతో, కనానీయులతో ఎలా వ్యవహరించాలో దేవుడు చెబితే వీరు మాత్రము మనుషులకు విలువిచ్చి ఏం చేశారు? వారి యొక్క బలిపీఠాలను, వారి యొక్క బలులు అర్పించే ప్రాంతాలను నాశనం చేయకుండా విడిచిపెట్టేశారు, నిబంధనను మీరారు. చూడండి, ఆ తరం వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఏ తరం వారందరూ?
యెహోషువ కాలంలో ఉన్నటువంటి పెద్దలు వీరంతా కూడా దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ చూసినటువంటి పెద్ద తరం వారందరూ ఏమైపోయారు? పితరుల యుద్ధకు చేర్చబడిరి, చనిపోయారన్నమాట. కాబట్టి దేవుణ్ణి సేవించిన వారంతా ఏమైపోయారు? ఇప్పుడు చనిపోయారు, వారు లేరు ఇప్పుడు. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, కొత్త తరం పుట్టింది. అంటే అర్థం ఏంటంటే కొన్ని తరాలు గడిచిన తర్వాత దేవుని యొక్క పనులు, ఆశ్చర్య కార్యాలు, దేవుడు అరణ్యంలో చేసినటువంటి అద్భుతాలు, ఇశ్రాయేలును ప్రేమించిన విధానం బాగా తెలిసినటువంటి యెహోషువ కాలంలో ఉన్నటువంటి పెద్దలు వీరంతా చనిపోయిన తర్వాత ఇవి చూడని తరం ఒకటి వచ్చింది. ఈ కార్యాలు ఏమీ కూడా తెలియని వారు వచ్చేసారు, ఒక తరం వచ్చేసింది. ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి, కనానీయుల యొక్క ముఖ్యమైనటువంటి దేవత బయలుదేవత. చూడండి, వారు బయలుదేవతను ఎలా నమ్ముతారంటే, వారు వానలు కురియటానికి, ఎండలు రావటానికి, అగ్నికి, వీటన్నిటికీ మూలం ఎవరని నమ్ముతారు? బయలుదేవతని నమ్ముతారు. అలాగే బయలుదేవతకి కనానీయులు ఏం చేస్తారంటే తమ కుమారులను సైతము బలులు అర్పించేవారు. అంత భయంకరమైనటువంటి బలులు జరిగేవి అక్కడ, నరబలులు జరిగేవి ఆ విగ్రహాల ముందు, ఎక్కడ? కనాన్లో. కాబట్టి ఆ బలిపీఠాలను దేవుడు ఏం చేయమన్నాడు? నాశనం చేసేమన్నాడు. వాటి ఆనవాళ్ళు అసలు ఉంచొద్దు అన్నాడు. ఎందుకని? నరబలులు ఇచ్చే చోట ఇశ్రాయేలీలు కూడా రేపు ఏం చేయాల్సి వచ్చింది? తమ ప్రథమ కుమారులను తీసుకెళ్ళి వారి దహన బలులుగాను, ఇంకా మామూలుగా వారిని ఆ విగ్రహానికి అర్పించటమో చేసేవారు. అందుకని చెప్పి దేవుడు వాటిని తీసేయమన్నాడు. అవన్నీ వట్టివి, వ్యర్థమైనవి, వాటి ఆనవాళ్ళు కూడా ఉంచొద్దని చెబితే ఇశ్రాయేలీలు ఏం చేశారు? వాటిని విడిచిపెట్టేశారు. చూడండి, పితరుల దేవుడని యెహోవాని విసర్జించి బయలుదేవతలను పూజించి. చూడండి, అంతకుముందు తరం వారు దేవుడు చెప్పిన పని చేయకపోవటం వలన యెహోవాని ఎరుగని తరం ఒకటి వచ్చినప్పుడు దేవుని ప్రజలైనటువంటి వీళ్ళు ఎవరిని పూజించాల్సిన పని వచ్చింది? ఇప్పుడు బయలుదేవతను పూజించే పరిస్థితికి వచ్చారు. దేవునికి భవిష్యత్తు అంత ముందే తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి ఆ యొక్క బలిపీఠాలను నాశనం చేసేయండి, అక్కడ మనుషులను సైతము బళ్ళు అర్పిస్తారు, మీ బిడ్డలను బళ్ళు అర్పిస్తారు, వట్టివైన విగ్రహాల ఎదుట ఇటువంటి నీచ కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడు ఆ దేశాన్ని ఏం చేయాలనుకున్నాడు? ప్రక్షాళన చేయాలనుకున్నాడు, శుభ్రం చేయాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలు వ్యతిరేకించి కనాను ప్రజలతో వియ్యం పొందటం కానీ, వారి యొక్క అసహ్యమైన క్రియలు పాలుభాగస్తులు అగునట్లు వారి యొక్క బలిపీఠాలను అలా విడిచిపెట్టేశారు. ఇప్పుడు దేవుడు సూచించిన విధంగానే ఏం జరిగింది? ఇక్కడ యెహోవాని ఎరుగని తరం వారు వచ్చేసి ఎవరిని పూజించడం మొదలుపెట్టారు? బయలుదేవతలను పూజించటం అనేది మొదలుపెట్టారంట. ఎంత భయంకరమైన స్థితికి వచ్చారో చూడండి. ఇప్పుడు ఇర్మియా గ్రంథం మీరు ఒకసారి 19వ అధ్యాయము ఒకసారి చూడండి. ఈ బయలుదేవత దగ్గర ఎటువంటి పనులు చేస్తారన్నది మనం ఇర్మియా గ్రంథంలో చూద్దాం. ఇర్మియా గ్రంథము 19వ అధ్యాయము 5వ వచనం. నేను విధింపనిదియు సెలవియ్యనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారము నాచరించిరి. దేవుడు చెప్పని పని చేశారంట. దేవుడు ఎప్పుడు మేలైనవే చెప్తాడు, మనల్ని సంరక్షించే పనులే చెప్తాడు, మనకు మంచి జరిగే చెప్తాడు. కానీ దేవుడు చెప్పని పనులు వీళ్ళు చేశారంట. చూడండి, ఇవి మేలుకరమైనవి కావు. మేలు అయితే దేవుడు చెప్పేవాడు, ఇవి మేలుకరమైనవి కావు. దేవుడు విధింపనిది చేశారంట. వారి మనసుకు నచ్చిన ఆచారం ఆచరించారంట. చూడండి, ఎటువంటి ఆచారం అది? తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. బలిపీఠములు తీసివేయమని చెప్తే దేవుడు వీరేం చేశారు? కట్టించారంట. పాడు చేయాల్సిన చోట, వాటి ఆనవాళ్ళు లేకుండా చేయాల్సిన చోట వీరు బలిపీఠాలను కట్టించారంట. ఏమైందంట బలిపీఠం కట్టిస్తే? పెద్ద పాపమా? ఏమైంది బలిపీఠం కట్టిస్తే అనుకోవచ్చు చాలామంది. ఆ బలిపీఠం ఉన్న చోట ఆ విగ్రహానికి ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవాళ్ళు. అది కూడా ఏ బలులు? కోడెలు ఎద్దుల బలులు కాదు,
తమ కుమారులను బలర్పించేవారంట. దేవుడు ఎంతో ప్రేమతో లోకాన్ని ప్రేమించి లోకంలో ప్రతి వ్యక్తి యొక్క పాపముల నిమిత్తము యేసుక్రీస్తు వారు చనిపోవునట్లు అంతగా ప్రేమించి ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపిస్తే, దేవుడు నిర్మించినటువంటి మనుషుణ్ణి తీసుకెళ్ళి ఎక్కడ దహన బలి చేస్తున్నారు? వట్టివైన విగ్రహాల దగ్గర, అలాగే మాయా విగ్రహాల దగ్గర ఏం చేస్తున్నారు? కుమారులను బలు అర్పిస్తున్నారు. దేవునికి ఎంత బాధ వేస్తుంది? ఆత్మలన్నిటికీ తండ్రి అయిన దేవునికి ఎంత బాధ వేస్తుంది? మన పిల్లల్ని ఎవరో కిడ్నాప్ చేస్తే ఏం చేస్తాం? ఎంత బాధపడతాం? మన పిల్లలకు ఎవరైనా హాని చేస్తే ఊరుకుంటామా? ఊరుకోం కదా. సృష్టికర్త ఎంత బాధపడతాడు? నా పిల్లలను వట్టి విగ్రహాలు, మాయా విగ్రహాలు, వ్యర్థమైన విగ్రహాల దగ్గర తమ మనసుకు తోచినట్లు ఎటువంటి మేలుకరం కానీ ఆచారాలను విధులను నిర్వర్తిస్తున్నారు. నేను చెప్పని పనులు చేస్తున్నారు. నేను సృష్టించినటువంటి ఈ సృష్టిలో వాటికి నా బిడ్డలను బలివ్వండి నేను అనుమతిస్తానా? ఇవ్వను కదా. అలాంటిది ఇశ్రాయేలీలు బలిపీఠంలో పడద్రోయాల్సిన చోట బలిపీఠములను కట్టించారంట ప్రయాసపడి. కట్టించిన తర్వాత ఏ ఉద్దేశంతో కట్టిస్తారు? బలులు. తమ కుమారులను అర్పించారంట. 5వ వచనంలో తమ కుమారులను దహన బలులుగా కాల్చుటకై బయలునకు బలిపీఠములను కట్టించిరి. చూడండి, యెహోవాను ఎరిగిన తరం వచ్చినప్పుడు ఏం చేశారు? ఇప్పుడు బయలును పూజించే స్థితికి వచ్చేసారు. దేవుడు చేసిన మేలులన్నీ కూడా మర్చిపోయారు. మర్చిపోయిన తరము మమ్మలను ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించినటువంటి యెహోవాను విసర్జించేశారు. యెహోవా అంటే ఎవరు అనే స్థాయికి వచ్చేసారు. అందుకే దేవుని వాక్యం ఎప్పుడు వింటూ ఉండాలి. ఎప్పుడు మన బిడ్డలకు చెప్పాలి. మన బిడ్డలకు ఏమని అప్పచెప్పాలి? తరతరముల వరకు ఈ యొక్క చైన్ అనేది కట్ అవ్వకూడదు. నీకు నేను ఎలా బోధించానో నువ్వు నీ పిల్లలకు బోధించు అని మన బిడ్డలకు చెప్పాలి. లేని ఎడల తర్వాత తరాల్లో యెహోవా అంటే ఎవరో కూడా తెలియదు. కాబట్టి చెప్పాలి. ఎందుకంటే మనలను సృష్టించిన దేవుని వద్దకే మరలా మనం వెళ్ళాలంటే భూమి మీద పవిత్రంగా జీవించాలి. దేవుడు చెప్పిన పద్ధతుల్లోనే జీవించాలి. యేసుక్రీస్తు వలె జీవించాలి. దేవుని పట్ల కృతజ్ఞతాభావంతో జీవించాలి. దేవుడు ఒక్కడే. అలాంటప్పుడు మన చేతులతోనే ఒక బొమ్మ తయారు చేసుకొని, మన చేతులతోనే ఒక శిల్పం చెక్కుకొని మనం వాటికి ఏం చేయకూడదు? మొక్కకూడదు. ఎందుకని? అవి వట్టివని దేవుడే చెప్తున్నాడు. విగ్రహాలున్న ప్రతి చోట ఏం చేసేవాళ్ళు అప్పట్లో? దహన బలులు. తమ కుమారులను కాల్చటం అంటే తమ కుమారులను కాల్చేటువంటి మనసు ఎలా వస్తుంది? అబ్రహాము తన యొక్క కుమారుణ్ణి బలర్పించడానికి దేవుడు చెప్పినట్లు వెళ్ళినప్పుడు ఎంత బాధపడి ఉంటాడు చూడండి. మనలో ఉన్న అపవిత్రతను దేవుడు అసహించుకుంటాడు. మనలో ఉన్నటువంటి నీచి కార్యాలను అసహించుకుంటాడు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు మనల్ని ఎప్పుడూ ప్రేమించాలని తన చేతులు చాపుతాడు. మనమే ఆయన తట్టు తిరగము. ఇశ్రాయేలీలకు ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినప్పటికీ వారు ఏం చేశారు? వెళ్ళిన ప్రతి చోట వెళ్ళి ఆ ప్రాంతాన్ని ఏం చేశారు? స్వాధీనం చేసుకున్నారే కానీ విడిచిపెట్టేశారు. వారి యొక్క దేవతలను విడిచిపెట్టేశారు. బలిపీఠాలను విడిచిపెట్టేశారు. ఇప్పుడు కొత్త తరం వచ్చేసరికి ఆ యొక్క విగ్రహాలనే దేవుడు అనుకొని ఏం చేశారు? వారు పూజించారంట. సృష్టికర్తను మరచి సృష్టాన్ని పూజించడం మొదలుపెట్టారు. సృష్టాన్ని అంటే ఎవరికి వాళ్ళు తయారు చేసుకున్నటువంటి ఆకారాలు. చూడండి, దేవుడు భూమిని నిండించమన్నాడు, క్రీస్తు వల్ల ఎదగమన్నాడు తప్ప తన్ను తాను విగ్రహాలకు బయలుర్పించుకోమని చెప్పాడా? దేవుడు చాలా బాధపడి ఉంటాడు. చూడండి, వారు యెహోవాను విసర్జించి బయలును అష్టారోతును పూజించిరి. వీరిరువురు బాగా ప్రాచుర్యం చెందినటువంటి దేవతలు అన్నమాట. ఒకరు మేలు ఒకరు ఫీమేల్ అన్నమాట. చూడండి, కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను. దేవునికి బాగా కోపం వచ్చింది. దేవుడు విగ్రహారాధనని సహించలేడు. ఎందుకంటే దేవుడు ఆత్మస్వరూపి. దేవునికి ఇలా ఆకారం ఉంటుందని చెప్పలేం. ప్రతి విధమైన ఆకారము మనిషి సృష్టించుకున్నదే. దేవునికి
మన యొక్క హృదయము మనసు ఇవ్వాలి. దేవునికి మన యొక్క పవిత్రమైనటువంటి మనసును అర్పించుకోవాలి. దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రేమించాలి. మనసు హృదయం కావాలి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని పట్ల మన ప్రేమను చూపించుకోవడానికి. ఆయన చెప్పినట్లు చేస్తే చాలు. కాబట్టి చూడండి, ఇటువంటి నీచ కార్యాలు జరిగేటువంటి ప్రాంతాలను దేవుడు నాశనం చేయమన్నాడు. ఎందుకంటే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఏ మనిషి కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా బలులు అనేటువంటి పద్ధతిలో దహన బలులు అర్పించబడటం, తమ కుమారులు అగ్నిలో వేయబడటం అనేది దేవుడు సహించడు. అన్యులంటే దేవుని ఎరుగున వారంటే వినరు. ఇశ్రాయేలీలు అయ్యుండి, దేవుని ప్రజలు అయ్యుండి యెహోవాని సేవించుచూ వచ్చినటువంటి వీళ్ళు కొంతకాలానికి దేవుని మర్చిపోయారు. మనమైనా అంతే. బైబిల్ తరగతులు మానేశారనుకోండి, కొన్నాళ్ళు ఆరాధన కొన్నాళ్ళు మానేశారనుకోండి, అప్పుడున్నటువంటి హృదయ స్థితికి ఇప్పుడున్న హృదయ స్థితికి చాలా తేడా ఉంటుంది. దేవునిలో కొనసాగుతూ వాక్యం వింటూ పెరిగే వారికి, దేవుని యొక్క వాక్యానికి దూరం అవుతూ తరచుగా దేవుని యొక్క సన్నిధిని మానివేసే వారి హృదయ స్థితికి చాలా తేడా ఉంటుంది. ఇక్కడ అదే జరిగింది. తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పడం మానివేసి ఉంటారు, పట్టించుకోవాలా. కాబట్టి దేవుని ఎరుగని వారు వచ్చారు, వారు యెహోవాను విసర్జించారు, బయలును అష్టారోతును పూజించారంట. చూడండి, చాలా భయంకరమైనటువంటి విషయం ఇది. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలుల మీద మండెను, ఆయన దోచుకొని వారి చేతికి వారిని అప్పగించను. వీరు దోచుకునే వాళ్ళు అంతకుముందు ఇశ్రాయేలీలు, వెళ్ళండి వారికున్న సమస్తాన్ని మీరు తెచ్చుకోండి అని దేవుడు చెప్పినప్పుడు వెళ్ళారు, గెలిచారు, దేవుడు వారిని ఆశీర్వదించాడు. కానీ ఈసారి వీరు దోచుకోబడతారు, వీరి మీదకి శత్రువులు వస్తారు, వీరి మధ్య శత్రువులు నివసిస్తారు. దేవుడు వారిని వెళ్ళగొట్టనన్నాడు. ఇది శిక్ష కాదా? శిక్ష. నిబంధనను మీరితే శిక్ష. మరి దేవునితో నిబంధన చేసుకున్నటువంటి క్రీస్తు సంఘ సభ్యులు నిబంధనను మీరితే శిక్ష ఉంటుందా, ఉండదా? ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత ఏదో ఒక సమయమైనా ఏదో ఒక రోజున రావచ్చు. నేను అందుకే చెప్తున్నాను, నిబంధనను మీరటం అనగా దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించేవారు కూడా ఏం చేస్తున్నారు? నిబంధనను మీరుతున్నారు. కాబట్టి దేవుడు విధించేటువంటి శిక్షలు, శత్రువులు పెరుగుతారు, మనకు అన్ని ప్రతికూల పరిస్థితులు వస్తాయి. ప్రతి ఒక్కరు మనల్ని భయపెట్టాలని చూస్తారు. ఎప్పుడు లేని భయం అనేది మొదలవుతుంది. ఇశ్రాయేలీలకి ఆ భయం మొదలైంది. ఎలిగెత్తి ఏడ్చారు, మేము తరిమేము ఒకప్పుడు, ఇప్పుడు వారే మమ్మలను తరుముతారు, మాకు శత్రువులు మా మధ్య ఉంటారంట సొలొమోను వల్లే అని వాళ్ళు ఎలిగెత్తి ఏడ్చారు. చూడండి, వారి ఇశ్రాయేలీలను దోచుకొనిరి, ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించను. ఇది జరిగింది. శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. శత్రువులను దేవుడు అంతమొందించడమే కాదు, అదే శత్రువులను తన ప్రజలను శిక్షించడానికి కూడా దేవుడు ఉపయోగిస్తున్నాడు. మనం సురక్షితంగా ఉంటున్నామంటే, కాపాడబడుతున్నామంటే, ఎన్నో రకాల మనస్తత్వాల మనుషుల మధ్య మనం నివసిస్తున్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. దేవుని యొక్క దృష్టి మన మీద లేకపోతే, దేవుని యొక్క కోపాగ్ని మన మీద రగులుకుంటే, లోకంలో ఎన్ని కీడులు ఎన్ని ఇబ్బందులు ఉన్నావో అవి మన జోలికి వస్తాయి. మనకు మనశ్శాంతి లేకుండా, ప్రశాంతత లేకుండా చేస్తాయి. దేవుడు కాపాడుతున్నాడు కాబట్టే పాపిష్టులైన మనుషుల మధ్య కూడా ఒక మనిషి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నాడంటే దేవుని కాపుదల అన్నది గమనించాలి మనం. ఇశ్రాయేలీలు చుట్టూ ఉన్నటువంటి కంచెని ఇక్కడ తీసేశాడు. ఎటువంటిది? వారిని దోచుకొని లాగున్న శత్రువులకు దేవుడు అనుమతించాడు. శత్రువులు తరమటం అనేది ఇప్పుడు మొదలవుతుంది. అందుకే వారు ఏడ్చారు. శత్రువుల చేతికి వారిని అప్పగించను కనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయిరి. అంతకుముందు మనం చదువుకున్నాం, దేవుడు నాయకుడిగా ఉండి వారికి ఆజ్ఞనిచ్చి పంపించినప్పుడు కొంతమందిని వెళ్ళగొట్టలేకపోయారు. వారు అక్కడే నివసించరని చదువుకున్నాం 1వ అధ్యాయంలో. అవునా కదా? యోబుసీలను ఉంచారు. అలాగే మరికొంతమందిని వారిని వెళ్ళగొట్టలేకపోయారు. బెన్యామీలు వెళ్ళగొట్టలేదు. ఎవరిని? యోబుసీలను. ఎందుకని వెళ్ళగొట్టలేకపోయారు?
వారు ఎందుకని వెళ్ళగొట్టలేకపోయారు? కొంతమందిలో వెళ్ళగొట్టలా, కొంతమందినేమో వెళ్ళగొట్టలేకపోయారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? వారు వెళ్ళారు కానీ ఏం చేయాల? దేవుడు చెప్పినట్లు పూర్తిగా నాశనం చేయకుండా వీరు సొంత నిర్ణయాలతో, సొంత మనసుతో తమ పనులు చేశారు. అలా మనం చూసాం ఇర్మియా గ్రంథం 19:5లో తమ మనసుకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు. తమ మనసుకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ శాంతి సమాధానాలు ప్రశాంతతలు కావాలంటే వస్తాయా? రావు. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకున్నది అది. దేవునికి అప్పగించండి, దేవుని మనసును బట్టి నడుచుకోండి. దేవుని యొక్క ప్రేమలో మనం వర్ధిల్లుతాం, కాపాడబడతాం, సంతోషంగా ఉంటాం. దేవుడు మనల్ని దీవిస్తూ ఉంటాడు. దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటాడు. దేవుని యొక్క కృపలో ఉంటాం. ఏ కీడులు కూడా మనకు దరిచేరవు దేవుని అనుమతి లేకుండా. కానీ మన ఇష్టం వచ్చినట్లు నిబంధన మీరి దేవుని బాధ పెడితే మాత్రం ఇశ్రాయేలీలకు దేవుని కోపం వస్తే ఏం జరిగింది? శత్రువులు తరమటానికి రెడీ అయిపోయారు. దేవుని అనుమతి అది, దేవుని అనుమతి అది. చూడండి, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా 15వ వచనం, యెహోవా వారితో చెప్పినట్లు, యెహోవా వారితో ప్రమాణం చేసినట్లు వారు పోయిన ప్రతి స్థలమున వారికి బాధ కలుగజేయుటకు యెహోవా వారికి శత్రువాయిన గనుక వారికి మిక్కిలి ఇబ్బంది కలిగెను. వారిద్దరూ ఏక మనసు కలిగి ఉంటే కలిసి ఉంటారు. ఒకరిది ఒక మనస్తత్వం, ఇంకొకరిది ఇంకొక మనస్తత్వం అంటే కలిసి ఉంటారా? శత్రువులుగా ఉంటారా? దేవుడు వారికి శత్రువు అయ్యాడు. ఎందుకంటే దేవుని మనస్సును ధరించుకోవాలి ఇశ్రాయేలీలు. తన ఇష్టానుసారంగా జీవించడానికి నిర్ణయించుకున్నారు. పైగా విగ్రహాలకు బళ్ళు అర్పించారు, విగ్రహాలను పూజించారు. ఏ మేలు చేయనటువంటి వాటిని దేవుళ్ళు అనుకొని దేవుళ్ళని పేరు పెట్టబడినటువంటి దేవతలను వీరు పూజించారు. దేవుని జ్ఞానాన్ని మర్చిపోయారు, పోగొట్టుకున్నారు. దేవునికి ఎంతో కోపం వచ్చింది. కాబట్టి దేవుడు వారికి ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. సృష్టికర్తను మరిచిన జనులను దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు, వారికి శత్రువుగా ఉంటాడు. కాబట్టి దేవుని యొద్ద నుంచి వారు ఆశీర్వాదాలు ఏమీ పొందుకోలేరు. మరి ఏమొస్తాయి? కీడులు వస్తాయి, ఆపదలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, భౌతిక అవసరతలు దూరం అయిపోతాయి, దరిద్రత వస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా దేవుడు చర్య తీసుకుంటాడు. చర్య తీసుకుంటూ దేవుని ప్రేమే. కానీ దేవుని బాధ పెట్టచ్చో? మనం బాధ పెట్టకూడదు. చూడండి, అందుకే పదే 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 నేను ఆరాధన అయిపోయినాక చెప్తాను, బైబిల్ తరగతులు మిస్ అవ్వద్దు, ఆరాధన మిస్ అవ్వద్దు. ఇంటి దగ్గర దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి, కృతజ్ఞతాస్తులు చెల్లించండి, దేవుని కృపలో వర్ధిల్లమని చెప్తాను. ఇది మన జీవిత పర్యంతం వరకు దేవుణ్ణి ఆనుకొని జీవించాల్సిందే. వాక్యానికి దూరం అయితే మాత్రం ఖచ్చితంగా వారు ఏమైపోతారు? దేవుణ్ణి మర్చిపోతారు. ఎప్పుడు చేయని నీచి కార్యాలు చేయటం మొదలు పెడతారు. హృదయంలో పరిశుద్ధత లేదంటే ఏముంటుందని అర్థం? ఇంకా అపవిత్రత ఉండేది. ఏమైంది అంటే, నేను మంచివాడినేగా, నేను క్లాసులు వినకపోయినా మంచివాడినేగా, నేను చేస్తున్నానా? ఊడ్చి అమర్చి ఉండుట చూస్తే అక్కడ మరేడు దెయ్యాలు వస్తాయా రావా? అవి వస్తాయి. చూడండి, దేవుని దృష్టిలో గొప్పవారు మంచివారు ఎవరంటే దేవుని యొక్క రాజ్యంలో తను తగ్గించుకొని ముందుకు సాగేవారు, దేవునికి లోబడేవారు. వారే దేవుని దృష్టిలో గొప్ప. అంతే తప్ప మన మంచితనం మనకి గొప్ప అనిపించినవి గొప్ప కాదు. ఇక్కడ ఇశ్రాయేలీలు తనకు తోచింది చేశారు, దేవుడు వారికి శత్రువు అయ్యాడంట. 16వ వచనం, మిక్కిలి ఇబ్బంది కలిగిందంట వారికి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను, వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించిరి. తండ్రి ప్రేమే. శిక్షించిన వెంటనే గుర్తు చేసుకున్నారు దేవుడు. ఎవరిని గుర్తు చేసుకుని ఉంటాడు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుణ్ణి ఎలా ప్రేమించారో, ఎలా లోపడ్డారో, ఎలా తన లోపాలను యాకోబు సరి చేసుకున్నాడో, వారితో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలు గొప్పతనం ఏమీ ఇక్కడ లేదు. మరలా వారి ఎడల జాలిపడ్డాడు. జాలిపడి శత్రువుల చేతి నుంచి విడిపించడానికి న్యాయాధిపతులను పుట్టించాడు, కావాలని పుట్టించాడు. ఇశ్రాయేల్ కొరకు న్యాయాధిపతులనే వారు పుట్టారు. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలీలను రక్షించిరి. అయితే వారు ఇంకా న్యాయాధిపతుల మాట వినక ఇంకా
దేవుడు పుట్టించినటువంటి న్యాయాధిపతుల మాట వింటలేదు. ఇంకా వినకుండా ఏం చేస్తున్నారు? తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గం నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించిరి. చూడండి, దేవునికి పంచాల్సిన ప్రేమ, దేవునికి పంచాల్సిన కూడా కాదు, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో 100కు 100% దేవుని ప్రేమించాల్సిన చోట ఆ స్థానం వేరొకరికి ఇచ్చారంటే, విగ్రహాలకు ఇచ్చారంటే, దేవుని స్థానం ఇంకొకరికి ఇచ్చారంటే మాత్రం అది ఆత్మీయ వ్యభిచారం అని చెప్పాను. ఆత్మీయ వ్యభిచారం. దేవుడు దాన్ని తట్టుకోలేడు. ఇతర దేవతలకు నమస్కరించి పూజించారంటే మాత్రము, ఇతర దేవతలు అంటే ఏం లేదు, ప్రతి విగ్రహాన్ని దేవతే, ప్రతి విగ్రహాన్ని దేవతనే అనేవారు. మనిషి తన చేతితోనే ఒక బొమ్మ తయారు చేసుకొని వాటికి నమస్కరించారంటే మాత్రం దేవుడు నీ సృష్టికర్తను నమస్కరించాల్సిన చోట, నీ సృష్టికర్తకు చెందాల్సిన స్తుతి, ఆరాధన, గౌరవం ఒక విగ్రహానికి ఇచ్చారంటే, మీరు తయారు చేసుకున్న విగ్రహానికి ఇచ్చారంటే మాత్రము అదేంటది? వారు ఆ దేవతలతో ఏం చేశారంట? వ్యభిచరించినట్లు అంటున్నాడు. తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకుండా ఆత్మీయ వ్యభిచారం అనేది చేశారు. ఆత్మీయ వ్యభిచారం అనేది చేశారు. చూడండి, భార్యాభర్తలు ఇరువురిలో భార్య పదే ఎవరినో పొగుడుతుంటే మీరు ఇష్టపడతారా? ఒకసారి అంటారు, 2 సార్లు అంటారు, 3వ సారి ఇంకా ఆపుతావా అంటారనరా? ఎందుకని? వీరిరువురు ఏకశరీరులు, నిబంధనలో ఉన్నారు. ఇశ్రాయేలు దేవునితో నిబంధన చేసుకొని దేవుణ్ణి ఆరాధించాల్సిన చోట, తన సృష్టికర్తను ఆరాధించాల్సిన చోట వ్యర్థమైన వాటికి ఆ ఘనత, గౌరవం ఇచ్చి దేవుణ్ణి మర్చిపోతే దాన్ని ఏ విధంగా చూస్తారు? శారీరకమైన వ్యభిచారం ఉంది. అలాగే హృదయంలో అనుకుంటాం కూడా ఏమవుతుంది? ఆత్మీయ వ్యభిచారం. మోహపు చూపుతో చూడటం కూడా ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? వ్యభిచరించినట్లే. అలాగే ఆరాధన దేవునికి చెందాల్సింది నువ్వు తీసుకెళ్ళి నువ్వే నీ ఊహలతో ఒక విగ్రహం తయారు చేసుకొని దేవుని సృష్టిలో ఏదన్నా ఒకటి తీసుకొని ఒక ఆకారాన్ని ఇచ్చి వాటికి నమస్కరించావంటే నీ హృదయము పవిత్రంగా ఉన్నట్ట, అపవిత్రంగా ఉన్నట్టు. కాబట్టి నిన్ను సంరక్షించే దేవుని ఎడల నువ్వు ప్రవర్తించేది సరైనది కాదు. కాబట్టి తమ పితరులు ఆ ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయి తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి శిక్షించింది దేవుడే. మరలా వారి యొక్క ఏడుపులు విన్న వెంటనే తండ్రి తన ప్రేమను కనపరిచి న్యాయాధిపతులను పుట్టించాడు. వారికి సహాయం చేయటానికి, వారికి బోధించడానికి, వారిని సరైన మార్గాల్లో పెట్టడానికి, శత్రువుల నుంచి విడిపించడానికి, వారి యొక్క బాధను చూసి వెంటనే కనికరపడ్డాడు తండ్రి అయిన దేవుడు. ఆ న్యాయాధిపతులకు తోడై ఉండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతులలో నుండి ఇశ్రాయేలీలను రక్షించెను. మరలా దేవుడే జోక్యం చేసుకున్నాడు. వారి బాధలు చూసినటువంటి దేవుడు పరిష్కారాన్ని చూయించాడు. న్యాయాధిపతులను పుట్టించి వారి కొరకు న్యాయాధిపతులు విడిపించేలాగా చేశాడు. 19వ వచనం, ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తమ మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడువక తమ పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవారైరి. న్యాయాధిపతులు వారికి చెప్పినప్పటికీ వారు చనిపోయిన తర్వాత మరలా ఏం చేశారు? తమ పూర్వీకులు చేసినటువంటి పాపం కంటే మరి ఎక్కువగా చేశారంట వీరు. మరి ఎక్కువగా. చూడండి, మిగుల చెడ్డవారేరి. అంత ముందున్న వారి చెడ్డతనం కంటే మరి ఎక్కువగా చెడ్డతనాన్ని చేశారు వీరు. న్యాయాధిపతుల మాటలు కూడా వీరు వినలేదు. కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేల్ మీద నుండగా ఆయన ఎలాగూ సెలవిచ్చెను. ఇశ్రాయేల్ మీద మండిందంట. ఎవరికి? దేవునికి. చూడండి, మండగా ఆయన ఎలాగూ సెలవిచ్చెను, ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు. దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? ఈ ప్రజలు నా మాట వినక వీరి పితరులతో నేను చేసిన నిబంధనను మీరుదురు గనుక నేను నియమించిన విధిని అనుసరించి వారి పితరులు నడిచినట్లు వీరును యెహోవా విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనము వలన
ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై, నేను మీకు ముందే చెప్పాను ఏంటి కొంతమందిని వెళ్ళగొట్టట్లేదు, కొంతమంది ఎందుకు వీరి మధ్య నివసిస్తున్నారు, కొంతమందిని వెళ్ళగొట్టలేకపోయారు ఇశ్రాయేలీయులు ఎందుకో మీకు ముందు నేను చెప్తానని చెప్పానా? కనానీయులు మొత్తాన్ని ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. కానీ కనానీయులు కొంతమంది ఎదురు తిరిగారు, ఇశ్రాయేలీయులు వెళ్ళగొట్టలేకపోయారు. అదేంటి, దేవుని ప్రజల మధ్య వారు నివసిస్తే ఎలాగా? ఇది ముందు చూద్దాం అన్నా. ఎందుకని? దేవునికి తెలుసు భవిష్యత్తు. వీరు రానయ్యున్న రోజుల్లో తన తండ్రిని మర్చిపోతారు, తన సృష్టికర్త అయినటువంటి తండ్రిని మర్చిపోయి విగ్రహాల తట్టు తిరిగి విగ్రహాలను సేవిస్తారని దేవునికి తెలుసు. కాబట్టి వీరిని శోధించడానికి, వీరిని పరిశీలించడానికి, పరీక్షించడానికి, శిక్షించడానికి వారి మధ్య శత్రువులను దేవుడే విడిచిపెట్టాడు. చూడండి, అన్యుల చేత, దేవుని ఎరుగని వారి చేత బుద్ధి చెప్పడానికి దేవుడు వారిని ఉంచాడంట. చూడండి, మంచి గుణము కలిగిన వ్యక్తి, దేవుణ్ణి పూర్ణాత్మతో పూర్ణ మనసుతో 100% ప్రేమించే వ్యక్తి తమ మధ్య అన్ని జనులు ఉన్నప్పుడు, వారికి శోధన వచ్చినప్పుడు ఏం చేస్తారు? దేవునికి ప్రథమ స్థానం ఇస్తారు. కానీ వారు చెప్పినట్లు విని వారికి లోబడతారా? లోబడరు కదా. మరి నీకు పరీక్ష రావాలంటే నీ ముందు ఏముండాలి? నీ బుద్ధి ఎలాంటిదో తెలియాలంటే నీ ముందు ఏముండాలి? అపవిత్రత మీ కళ్ళ ముందు ఉంటే నువ్వెంత పవిత్రుడివో నీకు అర్థమైద్ది. అవునా కదా? అసలు నువ్వు పాపం చేయడానికి ఎటువంటి అవకాశాలు లేవనుకోండి, పక్కన నువ్వేం చేయలేవు. కానీ పాపం చేసే అవకాశం మీ కళ్ళ ముందు ఉందనుకోండి, అప్పుడు తెలుస్తుంది. నీవు పరిస్థితులు నీ కళ్ళ ముందు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు పాపం చేస్తావో చేయవో అని. ఇశ్రాయేలును శోధించడానికి, దేవుడు పరీక్షించడానికి వారి మధ్య ఎవరు నుంచాడు? శత్రువులను ఉంచాడు, అన్యులను ఉంచాడు, కనానీయుల్ని. వారిని ఉంచితే వీరేం చేశారు? చక్కగా వారి యొక్క దేవతలను నమస్కరించారు, పూజించారు, తన తండ్రిని మర్చిపోయారు. బిడ్డలను సరిగ్గా పెంచల, బిడ్డలకు బోధించే విషయంలో వెనకబడిపోయారు. ఆ బోధించే విషయంలో వెనకబడటంతో తర్వాత వచ్చే జనరేషన్ కూడా బోధించాల. ఇక బోధించకపోయేసరికి వరుసగా ఏమైపోయారు? దేవుని మర్చిపోయారు. దేవుడేని యెహోవాకు విగ్రహం ఉందా? లేదు కదా, విగ్రహం లేదు. ఆయన ఎవరు? ఆత్మస్వరూపి. మరి మర్చిపోక ఏమవుతారు? అందుకే ఎప్పుడు కూడా మనం వాక్యాన్ని ధ్యానించాలి, ఇతరులకు బోధించాలి. ఒక విగ్రహం పడిపోతే మళ్ళీ ఇంకో విగ్రహం కట్టడం, ఒక విగ్రహం పడిపోతే మళ్ళీ ఒక 40 సంవత్సరాలకు ఒకసారి, 50 సంవత్సరాలకు ఒకసారి విగ్రహాలు కట్టుకుంటూ ఉన్నారనుకోండి, అది కంటిన్యూ అవుతుంది. కానీ మన దేవుడు విగ్రహమా? కాదు కదా. మాటలు హృదయంలో ఉండాలి. కానీ హృదయంలో వాక్యము ఇశ్రాయేలీయులకి లేదు. ఆయన అందరు హృదయాల్లో నివసించే దేవుడు, హృదయాల్లో నివసించేది. మన దేవుడు ఎక్కడ కనిపించడో? భౌతికమైన రూపము అనేది దేవునికి లేదు. ఆయన ఆత్మస్వరూపి. కాబట్టి వీరి యొక్క హృదయాల్లో దేవుడు లేకపోవటం వల్ల వీరేం చేశారు? బయట ఉన్నటువంటి ఆకారాలకి విలువిచ్చి అక్కడ వారు చేసేటువంటి పనులే ఇశ్రాయేలీయులు చేశారు. చూడండి, విధిని అనుసరించి నడుచుదురో లేదో ఆ జనముల వలన ఇశ్రాయేలీయులను శోధించుటకై యెహోషువ చనిపోయిన కాలమున శేషించిన జనములలో ఏ జనమును వారి ఎదుట నుండి నేను వెళ్ళగొట్టను. యెహోషువ చనిపోయిన తర్వాత అప్పుడు వరకు వెళ్ళగొట్టుకుంటూనే వచ్చారు. కానీ యెహోషువ చనిపోయిన తర్వాత వీరు చేసేటువంటి పని ఏంటో దేవునికి తెలుసు, భవిష్యత్తులో వీరు ఇలా చేస్తారని. కాబట్టి దేవుడు ఏమని నిర్ణయించుకున్నాడు? వీరిని శోధించడానికి ఇంకెవరిని కూడా నేను వారి ఎదుటి నుంచి వెళ్ళగొట్టను. అందుకు యెహోవా ఆ జనములను యెహోషువ చేతికి అప్పగింపకయు శీఘ్రంగా వెళ్ళగొట్టకయు మాని వారిని ఉండనిచ్చెను. తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి దేవుడు ముందుగా ప్రణాళికను రచించాడు. వీరుండాలి. ఇశ్రాయేలీయులు గాడి తప్పినప్పుడు, తమ యొక్క మార్గాలు విడిచినప్పుడు, దేవుణ్ణి మర్చినప్పుడు, వారు ఎప్పుడైతే దేవుణ్ణి బాధ పెడుతున్నారో వారిని శిక్షించడానికి వారి మధ్య ఎవరిని ఉంచాడు? దేవుని ఎరుగని ప్రజలను వారి మధ్య ఉంచాడు. చూడండి, దేవుడి మీద ప్రేమ బలంగా ఉన్న వ్యక్తులను ఎవరైనా పాడు చేస్తారా? పాడు చేయలేరు.
కానీ ఎప్పుడైతే దేవుని పట్ల ప్రేమ తగ్గుతుందో, దేవుని పట్ల ఉన్న అవగాహన, జ్ఞానం అనేది లోపిస్తుందో ఆ వ్యక్తులు ఈజీగా మోసపోతారు. ఇశ్రాయేలీలు దేవుని ప్రేమించడంలో వెనకబడిపోయి తన మనసుకు తోచినట్లు, తనకిష్టం వచ్చినట్లు చేసుకొని దేవునికి విరుద్ధమైన పనులు చేసి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి శత్రువుల చేత వీరు తరమబడ్డారు, కీడులు తెచ్చుకున్నారు, ఇబ్బందులు తెచ్చుకున్నారు. మన జీవితాల్లో కూడా పరిశీలించండి. దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటానికి సాహసం ఎవరు చెయ్యొద్దు. వాక్యం మర్చిపోలాగున క్లాసెస్ మానొద్దు. దేవునితో సమాధానంగా ఉండకుండా ఉండులాగున ఆరాధన మానుతారు చాలామంది. సమాధానంగా ఉండాలి మనం దేవునితో. మనం ఆరాధన ఎప్పుడు మానొద్దు. అలాగే దేవుని పట్ల కృతజ్ఞతగా ఉండండి. ఎక్కువగా వాక్యం వినటానికి ప్రయత్నించండి. విన్న వాక్యాన్ని గ్రహించి ఫలించడానికి ప్రయత్నం చేస్తే మనము ఆత్మీయంగా బలంగా ఉంటాము. విన్న ప్రతి ఒక్కరికి ఏం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. విశ్వాసులు తొందరగా పడిపోరు వారు, ఎందుకంటే విశ్వాసంలో బలంగా ఉంటారు కాబట్టి దేవునితో ఎప్పుడు కూడా సరైన సంబంధంతో ముందుకి కొనసాగాలి. కాబట్టి ఎప్పుడైనా పరీక్షలు వచ్చినప్పుడు ఇశ్రాయేలీల వలె మనం పడిపోవద్దు. భయంకరమైనటువంటి పాపం చేశారు, విగ్రహారాధన. కాబట్టి మనము ఎటువంటి శోధనైనా జయించలాగడం, మన హృదయంలో వాక్యం ద్వారా దేవుడు నివసించలాగడం ప్రతి ఒక్కరు కృషి చేయాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ వందనాలు.